హాయ్ ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాలని బాగా ఇబ్బంది పెడుతున్న నైరోబీ ఫ్లై లేదా యాసిడ్ ఫ్లై గురించి అయితే మనం తెలుసుకుందాం. ఇది యాక్చువల్గా చాలా చిన్న కీటకం అనమాట. ఇది నార్మల్గా కుట్టదు, దీనికి కుట్టే స్వభావం పూర్తిగా లేదనమాట. ఇది మనం మామూలుగా చెట్ల దగ్గర, అలాగే ఎక్కడైతే మనకు పొలము అలాంటి ప్రాంతాలు ఉంటాయో అక్కడ ఆరు బయట తిరుగుతూ ఉంటుంది. అక్కడ మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన బాడీ మీదకి ఇది ఎక్కడైనా ఎక్కినప్పుడు మనం ఏం చేస్తామంటే, మామూలుగా పురిగే కదా అని నలిపేస్తాం. అలా నలిపేయడం వల్ల దీని బాడీలో నుంచి వచ్చిన పెడరిన్ అనే టాక్సిన్ అనమాట. ఇది విష పదార్థం. దీన్ని యాసిడ్ అంటారు, కానీ ఇది పూర్తిగా యాసిడ్ కాదు, ఇది విష పదార్థం. ఈ విష పదార్థం మనం అలా నలిపేయడం వల్ల స్ప్రెడ్ అయ్యి ఇది యాసిడ్ ఎలా మన బాడీ మీద పడితే బొబ్బులు వస్తాయో అలా వస్తాయి. అంతేకాకుండా కొంతమందికి కొన్ని రకాలుగా రియాక్ట్ అవుతుందన్నమాట. కొంతమందికి ర్యాషెస్ వస్తాయి, కొంతమంది చర్మం అంతా దద్దుర్లు రావడం, ఎర్రగా మారిపోవడం, ఇలాంటి లక్షణాలు అయితే వస్తాయన్నమాట. ఇది చాలా డేంజరస్. పెడరిన్ అనేది చాలా డేంజరస్ టాక్సిన్ అనమాట, విషం. సో దీన్ని మనము ఎప్పుడు కూడా బాడీ మీద నలిపేయకూడదు. ఒకవేళ బాడీ మీద పడ్డప్పుడైతే మనం ఏదైనా పేపర్తోనో లేదా ఒక గుడ్డతోనో దులిపేయాలి. నలిపేశారంటే ఖచ్చితంగా బాడీ మీద ర్యాషెస్ వస్తాయి. అంతేకాకుండా ఇది వారం 10 రోజుల వరకు ఇబ్బంది పడతాయి. దీనికైతే బాధపడాల్సిన అవసరం లేదు. డాక్టర్లు ప్రాపర్ మెడిసిన్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే దురద అలాంటివి అయితే ఉంటాయి. ఒక 10 డేస్ మనం భరించాలి. ఆ మెడిసిన్ వాడడం వల్ల మనకైతే ఇవి క్యూర్ అయిపోతాయి అన్నమాట. నార్మల్గా ఇవి లైట్లు ఎక్కువ వేయడం వల్ల, లైట్లు ఎక్కువ వేసిన ప్రాంతాల్లో ఎక్కువగా వస్తాయి. అందువల్ల మనం రాత్రుల పూట దోమతెరలు కట్టుకొని పడుకోవడం, అలాగే లైట్లు ఎక్కువగా బయట వేస్ట్గా ఉన్న లైట్ లేకుండా ఉండడం, అక్కడ లైట్లు ఉండే ప్రాంతాల్లో తిరగకుండా ఉండడం మంచిదన్నమాట. అంతేకాకుండా దీనికి కుట్టే స్వభావం 100% లేదు. మనం బాడీ మీద పడ్డప్పుడు నలిపేస్తే దీని బాడీ ఫ్లూయిడ్ లోపల ఆ పెడరిన్ అనే టాక్సిన్ విష పదార్థం ఉంటుంది. అది మన బాడీ మీద పడ్డప్పుడు మనకి ఇలా ర్యాషెస్ వస్తాయి. అలాగే ఇలాగా మనకు బబుల్స్ లాగా చిన్న నీటి బుడగల్లాగా వస్తాయి అన్నమాట. అలాగే స్కిన్ ఇలా మారిపోతుంది అనమాట. దీనికి ప్రాపర్ మెడిసిన్ ఉంది, క్యూర్ కూడా ఉంది. డాక్టర్లు ప్రాపర్గా ట్రీట్ చేస్తున్నారు. పడిన వెంటనే మనమైతే సబ్బుతో వాష్ చేసుకోవాలి ప్రాపర్గా. అంతేకాకుండా గోకేయకూడదు. ఈ పురుగుని బాడీ మీద చంపకండి. అలా చేసినట్లయితే మనం దీని బారిన పడకుండా ఉంటాం. ఎక్కువగా రాజమండ్రి, ఏలూరు ఈ ప్రాంతాల్లో అయితే ఇప్పుడు ఎక్కువగా బయటపడుతుంది. అలాగే తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో అయితే బయటపడుతుంది అన్నమాట ఈ పురుగు. ఇది యాక్చువల్గా ఆఫ్రికా కంట్రీస్ నుంచి వచ్చింది, కానీ ఇప్పుడు వచ్చిందని కాదు, ఎన్నో వందల సంవత్సరాల క్రితం నుంచి వచ్చింది అని మాత్రమే చెప్తున్నారు. మన ఇండియాలోనే పుట్టిందా అంటే ఏమో చెప్పలేము. ఇండియాలో పుట్టుండొచ్చు, లేదా ఇతర కంట్రీస్ నుంచి కూడా మన దేశానికి వచ్చి ఉండొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.